టీడీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అక్రమ అరెస్టును ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఖండించారు. రవి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎఫ్ఐఆర్లో 324 సెక్షన్ పెట్టి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో 333 సెక్షన్ మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి అరెస్టు విషయంలో కడప జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం, అమానవీయంగా ఉంది. దాదాపు జనవరి 25వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి దాదాపు 10 నెలల తర్వాత ఈరోజు మేము అరెస్టు చేస్తున్నామని చెప్పి కడప జిల్లా పోలీసు యంత్రాంగం చెప్పడం సిగ్గుచేటైన విషయం. దాదాపు 10 నెలల పాటు ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోలేదు, లేదు అజ్ఞాతం లేదు, పోలీసుల మధ్యనే తిరుగుతున్నాడు. ఈ జిల్లాలో ఉన్నాడు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కానీ నిన్న కడప డిఎస్పీ షరీఫ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మేము అరెస్టు చేయలేకపోయామని చెప్పి చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గకరమైన దారుణమైన మాటలు వింటే కానీ ఇంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. గత 10 రోజుల క్రితమే సాక్షాత్తు మా పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారితో పాటు రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్షాత్తు కడప జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా కడప డిఎస్పీ గారు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే మీ దగ్గరికి వచ్చిన నిందితుడినే మీరు అరెస్టు చేయలేదంటే జిల్లాలో పోలీసు యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఆ రోజు పెట్టిన కేసు 324 సెక్షన్ కింద పెట్టి బెయిలబుల్ కేసు ఆ రోజు కడప ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన సంఘటనలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక వ్యక్తిని అరెస్టు చేయలేకపోయారంటే మీకు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని ఆలోచించాలని చెప్పి కడప జిల్లా పోలీసు అధికార యంత్రాంగానికి